కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, సిఆర్డీఏ ప్రతిపాదనలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణం కోసం మెదక్తడ గ్రామంలో 2340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇక పల్నాడు జిల్లాలోని 244.39 ఎకరాల ఇనాం భూములను దేవాదాయ శాఖ నుంచి సిఆర్డీఏకు బదిలీ చేసేందుకు 122 కోట్ల చెల్లింపుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించనుంది. హ్యాపీ నెస్ట్ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ రెరాకు చెల్లించాల్సిన రెన్యువల్ ఫీజును రద్దు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. అమరావతిలో 9 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణం, నగరంలోని 20 ప్రాంతాల్లో 5G సెల్ టవర్ల ఏర్పాటు కోసం టెండర్లు పిలవడానికి ఆమోదం లభించే ఛాన్స్ ఉంది. ఇక పీపీపీ విధానంలో రోప్వే ప్రాజెక్ట్ అమలు కోసం కన్సల్టెన్సీ నియామకానికి అనుమతి ఇవ్వనున్న కేబినెట్, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 1205 కోట్లతో 18 అంతస్తుల 2 టవర్ల నిర్మాణ పనులకు L&Tకి అప్పగించేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన పనులను కేబినెట్ కూడా ఆమోదం తెలపోతుంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్తు ప్రణాళికలు కూడా దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపన కోసం చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏదైతే ల్యాండ్కి సంబంధించి క్లియరెన్స్కి సంబంధించిన అంశాలు కూడా ఈరోజు కేబినెట్లో ఉన్నాయి. దాదాపు 25 అంశాల పైన కేబినెట్లో ఈరోజు ఎజెండాగా మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రేపు 17వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరపాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం వస్తుంది. పలు కీలక బిల్లులు కూడా దాంట్లో వచ్చే అవకాశం ఉంది. బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు కూడా రెడీ అయింది. ఇది రేపు అసెంబ్లీ సమావేశాలలో కూడా వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజైతే ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని ప్రాంతానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకి ప్రభుత్వం అనుమతించబోతుంది. ఏదైతే రాజధాని ప్రాంతంలో 20 ప్రాంతాల్లో 5G సెల్ టవర్స్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రోప్వే ప్రాజెక్టు పీపీపీ మోడల్లో చేసేందుకు కన్సల్టెన్సీని పిలిచి అనుమతి ఇవ్వనుంది కేబినెట్. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 1205 కోట్లతో 18 అంతస్తుల టవర్లు నిర్మించేందుకు L1గా నిలిచిన L&Tకి ఆమోదం తెలుపుతూ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. సిఆర్డీఏకు అనుమతిస్తుంది L&Tని కట్టించేందుకు. అదేవిధంగా కృష్ణానదిపై అమరావతికి సంబంధించి ఇంకా ఎన్ని బ్రిడ్జీలు కావాలి, ఎందుకంటే రాబోయే తరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఇంకా బ్రిడ్జీలు ఎన్ని అవసరమైన కన్సల్టెన్సీని కూడా నియమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అమరావతిలో లండన్ నిర్మాణానికి టెండర్ పిలిచేందుకు ఆమోదం తెలపబోతుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ఇప్పటికే పలు రాజకీయ అంశాలు ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఏదైతే వైసీపీ చేస్తున్న విమర్శలు తదితర అంశాలకు సంబంధించి కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారులు కేబినెట్ ఎజెండా ముగిశాక రాజకీయపరమైన అంశాలు చర్చడం ఆనవాయితీగా వస్తుంది. మంత్రులతో కీలక అంశాలు చర్చించబోతున్నారు. ఎందుకంటే మంత్రులంతా కూడా బాగా యాక్టివ్గా ఉండాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖల్లో జరిగిన 2 సంవత్సరాల డెవలప్మెంట్కి సంబంధించి మంత్రులంతా కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ను విడుదల చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఆర్థిక శాఖపై మొన్ననే ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే 2 సంవత్సరాల ప్రగతిని అయితే వివరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే మంత్రులంతా కూడా యాక్టివ్గా ఉండాలి. మరోపక్క ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కావచ్చు, ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు కూటమి నాయకులంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఆ కార్యక్రమం తీర్పులు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరింత యాక్టివ్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమి 3 పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్లే అంశాన్ని కూడా ఇక్కడ చాలా కీలకంగా చర్చించబోతున్నారు. ఎక్కడా కూడా షేర్ నిష్పత్తి ప్రకారం ఏదైతే 3 పార్టీలు సమన్వయంతో ముందుకు పోవాలి, ఎక్కడ ఏ పార్టీకి బలం ఉందో అక్కడ పోటీ చేసే అంశాన్ని కూడా చర్చించుకునబోతున్నారు. 3 పార్టీల మధ్య ఎటువంటి వివాదం ఉండడానికి వీల్లేదు. అందరూ కలిసి, ఎందుకంటే పై స్థాయిలో పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, బీజేపీ నేతలు కలిసిమెలిసి ఏ విధంగా ముందుకు పోతున్నారో కింది
స్థాయిలో కూడా అదే విధంగా వాతావరణం ఉండాలని చెప్పి Okay. చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి టూర్లకు సంబంధించి కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్కడ కొంత ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలక చర్చ అయితే ఇక్కడ కేబినెట్ లో జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్.